అరే నేను చూసుకుంటా తీతమ్మి ఫికర్ చేయకు. ఏ ఆఫీస్లో మనోడే ఉంటాడు, నేను ఓ మాట చెప్తా తీ. అన్న ఓ 2000 ఖర్చు అవుతుంది, లేకుంటే పని అయ్యేటట్టు లేదు. సరే నువ్వు మనోన్వే కాబట్టి ఓ 500 తక్కువ ఇయ్యరాదు. అబ్బా సార్ ఇంటలేడుగా అన్న, ఎట్లా ఏమన్నా ఉంటే చూడరాదు అని ఏ ఆర్టీఏ ఆఫీస్ కాడ చూసినా బ్రోకర్లు అంటుంటారు. గసంటోలు చేసిన మా గొప్ప పనే గీ వార్త. అట్రోకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, థర్మల్ ప్రింటర్లు, మిషన్లు, ఇట్రోకు సెల్ ఫోన్లు, ఆర్సీ కారెట్లు, ఇన్సూరెన్స్ పేపర్లు. రైట్, ఇక ముచ్చటేందంటే వరంగల్ దొరికిన ఉత్తుత్తి ఆర్సీ కారెట్ల కథ. బండ్ల మీద ఫైనాన్స్ తీసుకొని కిస్తీలు కట్టకుంటే గుంజుకపోతారు కదా, ఇక వాళ్ళు అర్రాస్ పెట్టి అమ్మేస్తారు. కొన్నోళ్ళకి ఇవ్వాలంటే కొత్త ఆర్సీ ఎన్ఓసి సర్టిఫికెట్ కావాలి. ఆర్టీఏ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టి తీసుకోవాలంటే కొంత పైకం కట్టాలనేది రూలు. మనం పైసలు కట్టుడైంది, వాళ్ళు కారెట్లు ఇచ్చుడైందని నడిమిట్లా బ్రోకర్ గాళ్ళు మోపై దొంగై ముద్ర కొట్టుడు చాలు చేసిండ్రు ముద్దుగా. యూట్యూబ్ లో ఈ ఆర్సీ కార్డ్స్ ఎట్లా తయారు చేస్తారని చెప్పి చూసి నేర్చుకొని హైదరాబాద్ లో ఒక థర్మల్ ఈ ప్రింటర్ ని ఒకటి తెచ్చుకున్నాడు. వారెవ్వా ఏం తెలివిరా నాయనా, దొంగ ఆర్సీ కారెట్లు తయారు చేసి పాత బండ్లు కొన్నోళ్లకు అంటగడుతుర్రన్నట్టు. సర్కార్ కు పైకం కట్టకుండా ఎగ్గొట్టే ఉపాయం. ఆయనత పోలీసుల చెవుల ఎవల ఊతే ఉరికి పోయి పట్టేసిండ్రు 15 మందిని. అందరు సుత ఆర్టీఏ ఏజెంట్లు, బ్రోకర్లే. కావాలంటే ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ గినిస్తారటుల్లా. అగ్వల్ అయిపోతుందని ఆశకు పోయిండ్రనుకో, గట్లనే పోలీస్ చెక్కింగ్ ల దొరికితే ఫస్ట్ అయ్యేది మన పనే. జర చూసుకోరి సుమా.